అంతన్నారు ఇంతన్నారు. ఇక ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ పని ఖతమన్నారు. కానీ ఏమైంది? కథ మొత్తం రివర్స్ అయింది. నిన్నటి వరకు ఉరుమి మంగళం మీద పడ్డట్టుగా వ్యవహరించిన అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ ఒక్క రోజులో యూటర్న్ తీసుకున్నారు. ఇంతకీ ట్రంప్ మనసు ఎందుకు మారింది? ఖమేనీ పని ఖతం చేస్తానన్న పెద్ద మనిషి ఇప్పుడు థ్యాంక్స్ ఎందుకు చెప్పారు? ఖమేనీని ఖతం చేస్తామన్నట్టుగా బిల్డప్. వెనెజుయేలా సీన్ రిపీట్ కాబోతోందనేలా స్టేట్మెంట్స్. మిడిల్ ఈస్ట్లో యుఎస్ ఆర్మీ మోహరింపులు. ఆందోళనకారులను అంతం చేస్తే ఊరుకోమంటూ వార్నింగ్. జస్ట్ కొన్ని రోజుల క్రితం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఏం మాట్లాడారు, ఏం వార్నింగ్ ఇచ్చారో ఒకసారి వినండి. We're watching the situation very carefully. I've made the statement very strongly that if they start killing people like they have in the past, we will get involved. We'll be hitting them very hard where it hurts. And that doesn't mean boots on the ground, but it means hitting them very, very hard where it hurts. So we don't want that to happen. There have been cases like this where President Obama totally backed down. సీన్ కట్ చేస్తే ఏం జరిగింది? ట్రంప్ ఒక్కసారిగా ప్లేట్ ఫిరాయించారు. ఇరాన్ లీడర్షిప్ కు థ్యాంక్స్ చెప్తూ ఓ పోస్టు పెట్టారు. షెడ్యూల్ చేసిన 800 మరణ శిక్షలను రద్దు చేశారట. అందుకోసం థ్యాంక్స్ చెప్తూ పోస్టు పెట్టారు ట్రంప్. ట్రంప్ ఇలా రియాక్ట్ అవ్వటం బహుశా ఎవరు ఊహించి ఉండరు. ఎందుకంటే ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీకి వ్యతిరేకంగా జరిగిన ఆందోళనలకు ఫుల్ సపోర్ట్ ఇచ్చారు ట్రంప్. ఇరాన్తో వ్యాపారాలు చేసే వారిపై 25% టారిఫ్లు విధిస్తామని వార్నింగ్ ఇచ్చారు. అవసరమైతే వారికి మద్దతుగా ఇరాన్ పై దాడులు చేస్తామని ప్రకటించారు. దీనికి తగ్గట్టుగానే మిడిల్ ఈస్టులో మోహరింపులను కూడా పెంచింది అమెరికా. అంతేకాదు సౌత్ చైనా సీలో ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ ను కూడా యుఎస్ సెంట్రల్ కమాండ్ పరిధిలోకి రావాలని ఆదేశాలు జారీ చేసింది. ఓవరాల్ గా చూస్తే ఇరాన్ పై దాడికి అన్నింటినీ సిద్ధం చేసింది. కానీ తీరా ఏమైందో తెలియదు. కానీ ఒక్క రోజులోనే కథ మొత్తం మారిపోయింది. అమెరికా దాడులకు సిద్ధమవటానికి ముందు ఇంటర్నేషనల్ మీడియాలో అనేక కథనాలొచ్చాయి. మొదటి రోజు 100 మంది చనిపోయారు, రెండో రోజు 2000 మంది మరణించారు. అలా మొత్తం 13,000 మందిని ఇరాన్ బలగాలు వీధుల్లో కాల్పులు జరిపి చంపాయనే ప్రచారం జోరుగా సాగింది. దీంతో ప్రపంచ వ్యాప్తంగా ఇరాన్ పై తీవ్ర వ్యతిరేకత పెరిగింది. కానీ ఇదంతా ఒక్కసారిగా సైలెంట్ అయిపోయింది. అయితే ట్రంప్ మారటానికి మాత్రం అనేక కారణాలు కనిపిస్తున్నాయి. ఇరాన్ అనేది మరో వెనెజుయేలా కాదని ట్రంప్కు అర్థం కావటానికి కాస్త టైం పట్టిందని తెలుస్తోంది. దీనికి తోడు అరబ్ దేశాలన్నీ కూడా ఇరాన్ పై దాడి విషయంలో ఆచితూచి అడుగులు వేయాలని సూచించినట్టు తెలుస్తోంది. అంతేకాదు మరికొన్ని కారణాలు కూడా ఉన్నాయి. రీజన్ నెంబర్ 1, ఒక్కసారి కాస్త పాస్ట్లోకి వెళితే ఇరాన్తో యుద్ధం అంత ఈజీ కాదని అర్థమవుతోంది. గతేడాది జూన్లో 12 రోజుల పాటు యుద్ధం జరిగింది. అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా చేసిన దాడుల్లో ఇరాన్ టాప్ జనరల్స్, న్యూక్లియర్ సైంటిస్టులను మట్టుబెట్టారు. ఖమేనీని కూడా ఆ సమయంలోనే మట్టుబెట్టాలని ప్లాన్ చేశారు. కానీ అది సాధ్యం కాలేదు. ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్ సెక్యూరిటీలో ఖమేనీ సురక్షితంగా ఉన్నారు. అతను ఎక్కడున్నది కనిపెట్టలేకపోయింది ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ మొసాద్. అందుకే దాడి చేయటానికి సిద్ధంగా ఉన్నా ఎక్కడ దాడి చేయాలనేది తెలియక సైలెంట్ అయిపోయారు. రీజన్ నెంబర్ 2, మిడిల్ ఈస్టులో మళ్లీ అలజడికి అరబ్ దేశాలు సుముఖంగా లేకపోవటం. మిడిల్ ఈస్టులో అమెరికాకు అనేక ఎయిర్, నేవీ బేస్లున్నాయి. 40,000 మంది సైనికులు కూడా ఉన్నారు. కానీ ఇరాన్ పై దాడికి సౌదీ అరేబియా నో చెప్పినట్టు తెలుస్తోంది. ఖతార్, ఒమన్ కూడా అమెరికాకు ఇదే విషయాన్ని చెప్పినట్టు తెలుస్తోంది. ఒకవేళ దాడులంటూ జరిగితే ఇరాన్ మొదట టార్గెట్ చేసుకునేది అమెరికన్ బేస్లను. దీనివల్ల వారికొచ్చే నష్టం పెద్దగా ఏమీ లేదు. కానీ ఇరాన్ ఈ గల్ఫ్ కంట్రీస్ లోని చమురు ఫ్యాక్టరీలను టార్గెట్ చేస్తే మాత్రం ఆ ఇంపాక్ట్ మొత్తం ప్రపంచంపై ఉంటుంది. బహ్రెయిన్, కువైట్ కూడా ఇదే విషయాన్ని అమెరికాకు చెప్పినట్టు తెలుస్తోంది.
నిజంగానే అమెరికా దాడి చేసి ఖమేనీని ఖతం చేశాయని అనుకుందాం. నెక్స్ట్ ఇరాన్ ను పాలించేది ఎవరు? ఇది అతి పెద్ద అసలైన క్వశ్చన్. ప్రస్తుతం క్రౌన్ ప్రిన్స్ రెజా పెహల్వీ అధికార పీఠం కోసం తహతహలాడుతున్నాడు. కానీ అతనికి మద్దతు తెలిపేవారు చాలా తక్కువ మంది. ఇలాంటి సమయంలో అధికార బదిలీ జరిగితే ఇరాన్ కూడా మరో ఇరాక్, సిరియా, ఆఫ్ఘనిస్తాన్ లాగా మారుతుంది. ఈ 3 దేశాల్లో గతంలో చిచ్చు పెట్టింది అమెరికానే అని ఆరోపణలున్నాయి. రీజన్ నంబర్ 4, అనుకున్నంత ఉధృతంగా ఆందోళనలు లేకపోవటం. గడిచిన 3 దశాబ్దాల్లో ఇరాన్లో 4 సార్లు ఆందోళనలు చెలరేగాయి. ఇవి చాలా ఇంపాక్ట్ చూపించాయి. కానీ ప్రస్తుతం జరుగుతోన్న ఆందోళనలు ఆ స్థాయిలో లేవనేది విశ్లేషకులు చెప్తున్న మాట. రీజన్ నెంబర్ 5, చమురు. అవును, ఇరాన్ పై అమెరికా వెనకడుగు వేయటానికి ప్రధాన కారణం చమురు. ఇరాన్ పై దాడి జరిగిన మరుక్షణం ఆ దేశం మద్దతిచ్చే మిలిటెంట్ గ్రూపులు రెడ్ సీ పై ఫోకస్ చేస్తాయి. ముఖ్యంగా హర్మూజ్ జలసంధి, పర్షియన్ గల్ఫ్ పై దాడులు చేసే అవకాశాలున్నాయి. అదే జరిగితే చమురు రవాణాపై ఇంపాక్ట్ పడుతుంది. ఒక్కసారి చమురు రవాణా ఆగితే ప్రపంచ దేశాల్లో ఆర్థిక అల్లకల్లోలం మొదలైనట్టే. అంతేకాదు, ఇరాన్ వద్ద షార్ట్ అండ్ మీడియం రేంజ్ బాలిస్టిక్ మిసైల్స్, నావెల్ మైన్స్, ఫాస్ట్ అటాక్ బోట్స్, సబ్మెరైన్స్, యాంటీ షిప్ మిసైల్స్ ఇవన్నీ కూడా అమెరికా దాని మిత్ర దేశాలకు టెన్షన్ పెంచేవే. నిజానికి యుఎస్ నేవీని ఓడించలేకపోయినా ఇబ్బంది పెట్టగల సామర్థ్యం ఇరాన్ వద్దైతే ఉంది. అందుకే ఖమేనీ అమెరికా విషయంలో అస్సలు వెనక్కు తగ్గటం లేదు. తాము అమెరికాకు తలవంచేది లేదని కరాఖండిగా చెప్తున్నారు. ఓవరాల్ గా చూస్తే అమెరికా వద్ద దాడులు చేసే సత్తా ఉన్నా ట్రంప్ వెనక్కు తగ్గటానికి, ఇరాన్ అధినేతలకు థాంక్స్ చెప్పటానికి ఇవి కారణాలు. ఇరాన్లో ఒక్కసారిగా అలజడి తగ్గింది. నిరసనకారులతో అట్టుడికిన వీధులన్నీ ఒక్కసారిగా సైలెంట్ అయిపోయాయి. 48 గంటల్లో అసలేం జరిగింది? నిరసనకారులను అణచివేసేందుకు ఇరాన్ అనుసరించిన వ్యూహం ఏంటి? అది అసలు ఎలా పనిచేస్తుంది? సొంత సైన్యం చేతులెత్తేసిన వేళ మిలిషియా గ్రూపులపైనే ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ ఆధారపడ్డారా? కొన్ని రోజులు వెనక్కు వెళితే ఇరాన్లో ఆందోళనలు పీక్స్ లో ఉండేవి. వీధులన్నీ ఆ దేశ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీకి వ్యతిరేక నినాదాలతో హోరెత్తేవి. ఎక్కడ చూసినా ఆందోళనలు, గద్దె దిగిపోవాలనే డిమాండ్లు వినిపించేవి. కానీ ఇప్పుడు సీన్ మారింది. ఇరాన్ వీధులన్నీ సైలెంట్ అయిపోయాయి. దీనికి కారణాలేంటా అని తవ్వితే కొన్ని సంచలన విషయాలు బయటకొచ్చాయి. నిరసనలను ఉక్కుపాదంతో అణిచివేసేందుకు మిలిషియా గ్రూపుల సహకారం తీసుకున్నారనే సంచలన విషయాలు బయటకొచ్చాయి. ఇరాన్ ఆందోళనల్లో 2000 మందికి పైగా మృతి చెందారని లెక్కలు చెప్తున్నాయి. వెస్టర్న్ మీడియా ప్రచారం చేస్తున్నంత కాకపోయినా మృతుల సంఖ్య మాత్రం ఎక్కువగానే ఉందనేది కాదనలేని వాస్తవం. అయితే నిరసనకారులపై ఇంత విచక్షణ రహితంగా కాల్పులు జరిపేది మాత్రం ఇరాన్ సైన్యం కాదని తెలుస్తోంది. ప్రస్తుతం ఇరాక్కు చెందిన కొన్ని మిలిషియా గ్రూపుల ఫైటర్లు ఇరాన్లో ఉన్నారని, వారికి ఈ ఆందోళనలను అడ్డుకునే బాధ్యతలను అప్పగించారని తెలుస్తోంది. మొత్తం 5000 మంది ఇరాకీ ఫైటర్లు ప్రస్తుతం ఇరాన్లో ఉన్నారని తెలుస్తోంది. మృతుల సంఖ్య ఈ స్థాయిలో పెరగటానికి వారే కారణమనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. కనిపిస్తే కాల్చివేత టైప్ ఆదేశాలు ప్రస్తుతం ఇరాన్లో ఉన్నాయని తెలుస్తోంది. రోడ్డుపై నిరసన చేస్తూ కనిపిస్తే కాల్చివేయటమే జరుగుతుంది. అందుకే నిరసనకారులు రోడ్డుపైకి రావటానికి కూడా భయపడుతున్నారు. ఖాతిబ్ హిజ్బుల్లా, హర్కత్ హిజ్బుల్లా అన్-నుజబా, కతాయిబ్ సయ్యద్ అల్ షెహదా, బదర్ ఆర్గనైజేషన్ లాంటి సంస్థలకు చెందిన మిలిటెంట్ సభ్యులు ప్రస్తుతం ఇరాన్లో ఉన్నారని తెలుస్తోంది. ముందుగా సైన్యం ఆందోళనలను కంట్రోల్ చేసేందుకు ప్రయత్నిస్తుంది. వారి మాటను వినకపోతే ఈ గ్రూప్ సభ్యులు రంగంలోకి దిగి కాల్పులు జరుపుతారని తెలుస్తోంది. నిజానికి ఇరాన్ ఆర్మీలోని సైనికులు సొంత ప్రజలపై కాల్పులు జరిపేందుకు అంత సుముఖంగా లేరని తెలుస్తోంది. అందుకే ఇలా కిరాయి మూకలపై ఇరాన్ ప్రభుత్వ పెద్దలు ఆధారపడుతున్నట్టు తెలుస్తోంది. కొన్ని కీలక ఆర్మీ హెడ్ క్వార్టర్స్ ముందు కూడా మిలిషియా సభ్యులే కాపలాగా ఉన్నట్లు తెలుస్తోంది.
మరోవైపు ఆందోళనలు ఆగిపోవడంతో విదేశాల్లో ఉన్న ఇరాన్ క్రౌన్ ప్రిన్స్ రెజా పహ్లవి వెంటనే స్పందించారు. వెంటనే ఆందోళనకారులు వీధుల్లోకొచ్చి నిరసనలు తెలపాలని కోరారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా గొంతెత్తాలని, మీ ధైర్యాన్ని ప్రపంచం మొత్తం చూసిందని, మనకు మద్దతు పెరిగిందంటూ పోస్టులు పెడుతున్నారు. అయితే ఆయన తీరుపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కానీ ఇరాన్లో పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి. అడుగు బయట పెడితే ప్రాణాలు పోయే పరిస్థితులున్నాయి. కానీ పహ్లవి మాత్రం ఇరాన్ సైన్యం కూడా తమకు మద్దతు పలుకుతుందని, ఇప్పుడు ప్రపంచ దేశాలు తమకు మద్దతివ్వాలని ఆయన కోరుతున్నారు. IRGCపై ప్రపంచ దేశాలు ఫోకస్ చేయాలని, వారి కమాండ్ కంట్రోల్ సెంటర్ ను నాశనం చేయాలని, అవసరమైతే సర్జికల్ స్ట్రైక్ చేయాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. నిజానికి ఖమేనీని అంతం చేస్తే ఆ పదవిలోకొచ్చే వ్యక్తుల్లో మొదటి ప్లేస్ లో ఉన్నారు పహ్లవి. అతనికి అమెరికా మద్దతు కూడా ఉన్నట్టు తెలుస్తోంది. అయితే ఇరాన్ లో మాత్రం ఆయనకు మద్దతిచ్చే వారి సంఖ్య ఎక్కువగా లేదు. ఒకవేళ అతనికి అధికార పీఠం దక్కితే అమెరికా చెప్పినట్టు ఆడుతారనే భయం వారిలో ఉంది. అందుకే ఖమేనీపై ఎంత వ్యతిరేకత ఉన్నా కూడా అమెరికా ఆడే డేంజర్ గేమ్స్ కు భయపడుతున్నారు. మరి ముందు ముందు ఇరాన్ పరిస్థితి ఎలా ఉంటుందో చూడాలి. దివాల్ట్ బిగ్ ఫోకస్. కీప్ వాచింగ్ బిగ్ టీవీ.